టీవీఎస్ ఎక్సెల్ 100 అండి. ఒక్కసారిగా పతనం అయిపోయినటువంటి టీవీఎస్ ఎక్సెల్ ధరలు ఇదైతే కష్టం చేసి పనిచేసే వాళ్ళకి, శ్రామికుడికి సూపర్ హీరో బైక్ అని చెప్తా ఉన్నారు. అయితే ఆ బైక్ కొనాలనుకుంటే కష్టజీవులు ఇదే మంచి టైం అని చెప్తున్నారు. అయితే ఎందుకు రేటు పడిపోయింది ఏమి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. టీవీఎస్ ఎక్సెల్ 100 జీఎస్టీ 2.2 అమలుతో టీవీఎస్ మోటార్ కంపెనీ ఎక్సెల్ 100 జూపిటర్ 110 సహా మోడళ్ల ధరలు 3,800 రూపాయల నుంచి 25,000 వరకు ధరలు తగ్గాయి. వినియోగదారులకు తక్కువ ఖర్చుతో కొనుగోలు చేసే అవకాశం అయితే లభించిందని చెప్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం సరికొత్తగా జీఎస్టీ 2.2 అమలు తర్వాత టీవీఎస్ మోటార్ కంపెనీ తన మోటార్ సైకిల్ మరియు స్కూటర్ లైనప్ లో గణనీయమైన ధరల తగ్గింపులు ప్రకటించింది. ఈ కొత్త పన్ను నిర్మాణం ప్రకారం 350cc లోపు అంతర్గత ఇంజిన్ ఉన్నటువంటి అధికారిత ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ రేటు 28% నుండి 18% వరకు తగ్గించబడింది. ఈ చర్య కేవలం ధరలో తేడా మాత్రమే కాకుండా సాధారణ కస్టమర్లకు కొత్త మోటార్ సైకిల్ లేదా స్కూటర్ కొనుగోలు చేయడానికి తక్కువ ఖర్చుతో అవకాశాన్ని కల్పిస్తుంది. దీనివల్ల టీవీఎస్ కి చాలా ముఖ్యమైన లాభాన్ని ఇచ్చింది. ఎందుకంటే కంపెనీ లైనప్ లోని ఎక్కువ ఐసీఈ ఆధారిత మోడళ్లన్నీ ఈ కొత్త జీఎస్టీ తగ్గింపు వర్గంలోకి వస్తాయి. ఫలితంగా వినియోగదారులు ఇప్పుడు టీవీఎస్ మోటార్ సైకిల్ లేదా స్కూటర్ కొనుగోలు చేయడం ద్వారా గణనీయంగా ఆదా పొందగలుగుతున్నారు. ఈ తగ్గింపులు మోడల్ మరియు ధరపై ఆధారపడి సుమారుగా 4,000 నుండి 25,000 వరకు ఉండబోతా ఉన్నాయి. టీవీఎస్ యొక్క ఎంట్రీ లెవెల్ ఆఫర్ ఎక్సెల్ 100 మోపెడ్ కూడా ఈ ధర సర్దుబాటు ప్రక్రియలో భాగం అయిపోతా ఉంది. ఈ మోడల్ ధర యొక్క 3,800 నుండి 5,200 మధ్య తగ్గించబడిందని చెప్తున్నారు. ఇది ప్రత్యేకంగా కొత్త కస్టమర్లకు ఆకర్షణీయమైన ఆఫర్ గా మారింది. అలాగే జూపిటర్ 110 స్కూటర్ కూడా 6,000 కంటే ఎక్కువ తగ్గింపు జాబితాలో చేరిపోయింది. ఈ తగ్గింపు స్కూటర్ విభాగంలో పోటీ తక్కువగా ఉన్న పరిస్థితుల్లో కస్టమర్లకు విలువను పెంచే మరియు కొనుగోలుకు ప్రేరేపించే అవకాశాన్ని ఇస్తుంది. ఎక్సెల్ 100 ధర ఎక్సెల్ 100 బైక్ ధరలు 47,757 రూపాయల నుంచి 65,047 రూపాయల నుంచి ఉంది. 43,900 నుంచి ఎక్సెల్ 100 వచ్చేసి 59,800 వరకు కొత్త జీఎస్టీ అమల్లోకి రావడానికి తగ్గిపోయాయి. జీఎస్టీ ద్వారా అయితే 3,854 మరియు 5,247 బైక్ ధరలు తగ్గాయండి. మొత్తానికి జీఎస్టీ 2.2 అమలు తర్వాత తీసుకున్న ఈ చర్య కస్టమర్లకు తక్షణం ఆర్థిక లాభాన్ని అందిస్తుంది. ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ మోడల్ స్కూటర్ విభాగంలో తక్కువ ధరల వాహనాలు కొనుగోలుదారులకు ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది. ఈ విధమైన ధర తగ్గింపులు టీవీఎస్ బ్రాండ్ల మార్కెట్లో దృఢస్థానం పొందడానికి, వినియోగదారుల నమ్మకాన్ని పెంచడానికి మరియు కొనుగోలు సామర్థ్యాన్ని మరింత సులభం చేయడానికి సహాయపడతాయి. ఈ ధర తగ్గింపులు కేవలం సంకేతాత్మక మార్పు మాత్రమే కాకుండా కస్టమర్ల కోసం ప్రత్యక్ష ఆర్థిక లాభాన్ని కూడా తీసుకొస్తాయి. జీఎస్టీ 2.0 ఫ్రేమ్వర్క్ ద్వారా వినియోగదారులు తక్కువ పన్ను, తక్కువ ఖర్చుతో నాణ్యమైన, సురక్షితమైన మరియు విశ్వసనీయమైనటువంటి మోటార్ సైకిల్ లేదా స్కూటర్ను పొందగలుగుతారు. టీవీఎస్ ఈ కొత్త విధానం ద్వారా మార్కెట్లో పోటీని బలపరుస్తుంది. దీని ఫలితంగా త్వరలో వచ్చే నెలలో వీధులపై టీవీఎస్ మోడళ్ల అడ్వాంటేజ్ స్పష్టంగా కనిపించవచ్చని చెప్తున్నారు.